అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 9వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము వాక్కును పంపించును. 107వ కీర్తన 20వ వచనమునందు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. మనము ఇతరులకు తెలియజేయుటకు కోరుకున్న దానిని ఉత్తరముల ద్వారా తెలియజేయుచున్నాము. పలు వార్తలను పలు రకాల మనుషుల ద్వారా పంపించుచున్నాము. అయితే ప్రభువు తన యొక్క వచనమును పంపించుచున్నాడు. నేడును మీకు తిన్నగాను మీ యొక్క కుటుంబమునకు తిన్నగాను తన యొక్క వాక్కును పంపి దైవిక స్వస్థతను ఆజ్ఞాపించుచున్నాడు. శరీరమునందును ప్రాణమునందును రోగములను బలహీనతలను తొలగించి బాగు చేయుచున్నాడు. లోక ప్రకారమైన మాటలకును ప్రభు యొక్క మాటలకును గొప్ప వ్యత్యాసము కలదు. లోక ప్రకారమైన మాటల యందు లేని ఆత్మయు జీవమును శక్తియు ప్రభు యొక్క మాటల యందు ఉంటున్నాయి. ఆయన యొక్క వాక్కు ఆత్మయు జీవమునై ఉన్నది. అది ప్రాణములను జీవింపజేయుచున్నది. జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులుగా చేయుచున్నది. ఈ సంగతిని విశ్వసించిన శతాధిపతి యేసును తేరి చూచి, నీవు ఒక్క మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. కేవలము ఒక్క మాట యందు పూర్తి లోకమును సృష్టించిన వాడు, ఒక్క మాట యందు ఆకాశ మండలములను రూపించినవాడు మీకు తన యొక్క మాటను పంపి దైవిక స్వస్థతను ఆరోగ్యమును ఇవ్వకుండా ఉండున? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. ప్రభు యొక్క హృదయం నందు జాలియు అమితమైన ప్రేమయు నిండియుండి నందున ఆయనకు నోరు స్వస్థతను గూర్చి మాట్లాడుచున్నది, దైవిక ఆరోగ్యమును మాట్లాడుచున్నది. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, అలాగునే నా నోట నుండి వచ్చు వాక్కును ఉండును. నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. కావున బలము లేని మీ యొక్క శరీరమునందు దైవ బలము కలుగుచున్నది. వ్యాధి చేత పీడించబడ్డ మీ యొక్క శరీరమునందు దేవుని యొక్క ఆరోగ్యము కలుగును. ఆయన లేఖన వాక్యమును పంపించుచున్నప్పుడు అది సమీపము అని కాదు, దూరమనియు కాదు. మనుషులచే అంతరిక్షమునందు పంపించబడుచున్న ఆకాశవాణి తరంగములే ఒక్క క్షణములో లోకమంతటిని 7 సార్లు చుట్టూతా తిరిగి వచ్చుచున్నదంటే ప్రభు యొక్క మాట ఎంత శక్తివంతముగాను వేగవంతముగాను పయనించగలుగుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. దేవుని బిడ్డలారా, లోపల నాటబడిన మీ యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగానే దైవిక ఆరోగ్యమును పొందుకొందురు. నేటి ధ్యానమునకే నీ సంకటములన్నిటినీ కుదుర్చి సమాధిలో నుండి నీ ప్రాణమును తప్పించి విమోచించి కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచి మేలులతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును మరలా కొత్తదగుచున్నట్లు చేయుచున్నాడు. 103వ కీర్తన 3, 4 మరియు 5 వచనములు. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశకాండము 8, 9 మరియు 10 అధ్యాయము. సాయంత్రం మార్కు సువార్త 11వ అధ్యాయము 19 మొదలుకొని 33 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.